కొన్నిసార్లు టాప్ స్టార్స్ కూడా కథలను జడ్జ్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకంతో చేసిన సినిమాలు ఫెయిల్ అవ్వటం, ఆడియన్స్ ను మెప్పించలేమో అనుకొని వదిలేసిన ప్రాజెక్ట్స్ సూపర్ హిట్ అవ్వటం చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. తన కెరియర్ లోనూ అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారు బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్. త్వరలో వార్ 2 మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న హృతిక్ రోషన్ ఆ సినిమా ప్రమోషన్లో ఫుల్ బిజీగా ఉన్నారు. బాలీవుడ్లో వరుస ఇంటర్వ్యూలు చేస్తున్న హృతిక్ ఈ సందర్భంగా తన కెరియర్లో జరిగిన ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ని గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 2 సినిమాల్ని తాను వదులుకున్నానని ఫీల్ అయ్యారు హృతిక్. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దిల్ చాతా హై, 3 ఇడియట్స్ సినిమాలు ముందు హృతిక్ దగ్గరకే వచ్చాయి. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఆ 2 సినిమాలకు నో చెప్పారు హృతిక్. దీంతో ఆ సినిమాల్లో అమీర్ ఖాన్ నటించారు. ఆ ప్రాజెక్టులన్నీ మిస్ అయినందుకు చాలా ఫీల్ అయ్యానన్నారు హృతిక్. అయితే ఆ సినిమాల్లో హీరోగా నటించిన అమీర్ పూర్తి న్యాయం చేశారని, ఆయన యాక్టింగ్ వల్లే ఆ సినిమాలు అంత పెద్ద విజయం సాధించాయని గుర్తు చేశారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.